కట్టే తెలివి లేనోనికి కూల్చే అధికారం ఉన్నదా? మీరే చెప్పుర్రి. ఇల్లు కూల్చుడు ఎంతసేపు, కానీ కట్టాలనంటేనే ఎంత కష్టం. అసొంటిది రూపాయి జమ చేసుకొని కష్టపడి కట్టుకున్న ఇండ్లను రుబాబుగా కూల్చుడేందో నాకు అర్థమైతలేదు. మన హైదరాబాద్లా హైడ్రా అనే ఈగురం పెట్టే కదా రేవంత్ సారు. ఆ హైడ్రా బుల్డోజర్లు సూటు వెట్టి మరీ గరీబోళ్ళ ఇండ్ల దిక్కే పోతున్నాయి. వాటిని పొతం పెడతనే ఉన్నాయి. ఆగో నిజంగా పండగ పూట కూడా జరంత నిమ్మలం ఉంచాలే ఈ షేయి సర్కారు. ఇగో గిట్ల గరీబోలను ఏడిపించింది, పేదోల బతుకులను రోడ్డు పాలు చేసింది, చెరువులు నాలను కబ్జా చేసిన వాటికి కూల్చేస్తాం అనుకుంటా హైడ్రా అని పెట్టే కదా. అదేందో కానీ ఈ హైడ్రా బుల్డోజర్లు గరీబోన్ల ఇళ్ల దిక్కే పోతున్నాయి మొదటి సంధి. అది కూడా ఒక ప్లానింగ్ చేసుకొని మరి ఇండ్లను కూలుస్తున్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలా హైడ్రా బుల్డోజర్లు చూసినారు కదా, ఎంత ఆగమాగం చేస్తున్నాయో. ఉర్రంగా గరీబోళ్ళ ఇండ్లను కూల్చేసిరాట. కాళ్ళ ఎలా పడ్డా దండాలు పెట్టిన కరికరం అనేది చూయించారు. మరి గింత రాతి గుండేందో నాకు అర్థమైతలేదు. శనివారం పొదటి సంది గీ ఇండ్లను కూల్చే కార్యం పెట్టుకున్నారట. అదేందులా గీ రేవంత్ సార్ పెట్టిన హైడ్రా బుల్డోజర్లు శుక్ర శనివారాలే ఇండ్లను కూల్స్తున్నాయి. ఎందుకంటే ఎవరైనా కోర్టుకు పోయినా కోర్టు బంద్ ఉంటాయి కదా, ఇక పండుగలు సెలవులు కూడా ఉంటాయా. అందుకే మోకా చూసుకొని మోసం చేసిరా అన్నట్టు. అసలైతే రేవంత్ సారు ఓట్లప్పుడు ఇదే గరీబోలకు ఇండ్ల పట్టాలు ఇస్తా అన్నాడు. సారు అప్పట్లా ఎంపీగా ఈడికెళ్లే పోటీ చేసే కదా. కానీ పట్టాలిత్తా అన్న మనిషి ఇప్పుడుగా ఇంట్లోనే పొతం చేస్తున్నాడు. ఎంత అన్యాయం ఇది అసలు.